changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు ధ్యాన నిమిత్తమై కీర్తనల గ్రంథము 84వ కీర్తన 10వ వచనము. నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిరంలో నివసించుట నాకిష్టము. ఈ కీర్తన కోరహు కుమారులు రాస్తున్న కీర్తన. దేని గురించి రాస్తా ఉన్నారయ్యా అంటే దేవుని మందిరాన్ని రావడానికి గురించి రాస్తా ఉన్నారు. 2వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, యెహోవా మందిరావరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. మరి మన జీవితంలో కూడా దేవుని మందిరానికి రాగలుగుతా ఉన్నామా? దేవుని మందిరంలో ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైన దినమట. అంటే 1000 దినములంటే ఇంచుమించుగా 3 సంవత్సరములు. అంటే 3 సంవత్సరములు నువ్వు ఆవరణంలో బయట వెలుపల జీవించడం కంటే ఒక్కరోజు దేవుని ఆవరణంలో జీవించుట శ్రేష్టమైనది. కాబట్టి ఈరోజు ఆదివారం కాబట్టి మీరు దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశపడతా ఉన్నారా? లేకపోతే బయటే ఉంటూ ఉన్నారా? దేవుని మందిరంలో ఒక్కరోజు జీవిస్తే చాలు, అది 3 సంవత్సరముల జీవితం కంటే శ్రేష్టకరమైన జీవితం. మరి అలాంటి మీ జీవితాల్లో దేవుని మందిరానికి వెళ్ళాలన్న తృష్ణ, కోరిక మీకున్నాయా? కోరహును మనం గమనించినట్లయితే, కోరహు దేవునికి వ్యతిరేకముగా, మోషేకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి దేవుని యొక్క ఉగ్రతకు గురై ఆయన భూస్థాపితం అయిపోయినట్టుగా మనం చూసాం కదా. కోరహును ఎవరైతే సపోర్ట్ చేశారో, కోరహును ఎవరైతే ఫాలో అయ్యారో వారికి కూడా అదే గతి పట్టింది కదా. కానీ అలాంటి కోరహు కుమారులు, కోరహు జీవితంలో ఏం జరిగిందో, వారు కోరహును పాటించలేదు, కానీ దేవుని యొక్క ఆవరణలో నివసించుతుంటే మాకు చాలు, భక్తిహీనుల గుడారము కంటే నా దేవుని మందిరంలో గుమ్మము దగ్గర నివసించుట నాకు ఇష్టము అని కోరహు కుమారులు సెలవిస్తూ ఉన్నారు. మరి మన జీవితంలో మనం ఎలా ఉన్నాము? దేవుని మందిరానికి రాగలుగుతా ఉన్నామా? లేకపోతే వర్షం పడుతుందనో, వాతావరణం అనుకూలించలేదనో, ఈరోజు నాకు అనేకమైన పనులు ఉన్నాయనో వాటి మీద నీ దృష్టి నిలుపుతా ఉన్నావా? లేకపోతే దేవుని యొక్క ఆవరణంలోకి రావాలి, దేవుని యొక్క మాటలను వినాలి, దేవుని యొక్క మాటల ద్వారా నేను ఆధ్యాత్మికంగా ఇంకా బలపడాలి అన్న ఆలోచనతో నీవు ఉన్నావా? ఈ దేవుని మందిరానికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? లేకపోతే కష్టంగా ఫీల్ అవుతా ఉన్నావా? జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. మీ సంఘములో మీకోసము ఎంతోగానో వాక్యం ఎదురు చూస్తూ ఉంది. మరి అటువంటి వాక్యాన్ని వినడానికి మీరు వెళ్తూ ఉన్నారా? మీ సంఘాల్లో ఎంతో పరిచర్య మిగిలిపోయి ఉంది. అలాంటి పరిచర్యలు చేయడానికి మీరు వెళ్తూ ఉన్నారా? లేకపోతే లైవ్లో మేము చూస్తున్నామండి అని ఉంటున్నారా? జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం ప్రియులారా. మీరు జీవితంలో దేవుని యొక్క ఆవరణలో నివసించాలనే తృష్ణ, కోరిక మీకు ఉంటున్నాయా? అలనాడు మోషే దేవుని యొక్క ఆవరణంలోకి వెళ్ళాలి, దేవుని యొక్క సన్నిధిలోకి మేము వెళ్ళాలి, 3 దినముల ప్రయాణము మేము చేసి మా దేవుణ్ణి మేము స్తుతించాలి, మీ దేవుణ్ణి మేము గణపరచాలని ఫరో దగ్గర కోరాడు కదా. అందుకు ఫరో, ఇక్కడే మీరు ఆరాధించుకోండి, 3 దినముల ప్రయాణం అంత దూరం ఎందుకు అని అన్నా కానీ మోషే ఏమాత్రము కూడా వెనుకంజ వేయలేదు. దేవుని యొక్క ఆవరణంలోకి వెళ్ళాలి, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళాలి, అది 3 దినముల ప్రయాణమైనా కానీ మేము వెళ్తాము అని సెలవిచ్చాడు, అని ఛాలెంజ్ చేశాడు. అలాగే జరిగి చూపించాడు. మరి మన జీవితంలో అలాంటి కోరిక ఉందా? దేవుని యొక్క మందిర ఆవరణలోకి వెళ్ళాలని మనకు తృష్ణ ఉందా? ఆయన మందిర ఆవరణలో ఒక్క దినమైనా గడపాలి అన్న కోరిక మన జీవితాల్లో ఉందా? లేకపోతే ఈ ఆదివారమైనా మనము దేవుని మందిరానికి వెళ్ళడం అవలంబించుకోండి. క్రైస్తవులుగా ఉంటున్న మన జీవితాల్లో ఇటువంటిది అవలంబించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. పునరుద్ధాన దినాన్ని ఆచరించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా ఆయన యొక్క ప్రతి ఒక్క కార్యములు మన జీవితాల్లో జరగాలంటే ఆయన మాటకి మనము అంగీకరించాలి, లోపడాలి. తద్వారా మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ ఆదివారం నుంచైనా మా జీవితంలో నీ మందిరమునకు వెళ్ళగలిగిన కోరిక, తృష్ణ మా జీవితాల్లో కలుగు చేయమని అడుగుతా ఉన్నాము. ఎన్నో సంఘాల్లో కూడా రాజా, మా సంఘంలో కూడా ఎన్నో పనుల భారము అక్కడే మిగిలిపోతూ ఉన్నాయి. ఎంతో వాక్యము అక్కడే ఆవరణంలోనే
ఆ ధారావాహికలాగా ప్రవహిస్తూ ఉంది. కానీ ఆ వాక్యాన్ని మేము వినలేకపోతా ఉన్నాము. ఆ వాక్యాన్ని మేము గ్రహించలేకపోతా ఉన్నాము. తద్వారా మా జీవితాల ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాము. ఈ ఆదివారం నుంచైనా దేవా, నీ మందిరంను వెళ్ళాలని, పునరుద్ధాన దినాన్ని ఆచరించాలని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు ఆ కోరికను ఉంచమని అడుగుతా ఉన్నాం. కోరహు వలె కాక, కోరహు కుమారుల వలె మా జీవితంలో కూడా నీ మందిరం అంటే ఇష్టాన్ని, తృష్ణను, కోరికను మాకు పుట్టించమని అడుగుతా ఉన్నాం. అటువంటి జీల్ని మాకు కలుగు చేయమని అడుగుతా ఉన్నాను. నీ మందిర ఆవరణలో మేము నివసించుట చాలయ్యా, అది ఒక్క దినము చాలు, 1000 దినాల కంటే శ్రేష్టమైనది. అటువంటి జీవితాన్ని, అటువంటి దినాల్ని మాకెన్నో దయచేయమని అతి త్వరలోనైనా అతి పరిశుద్ధుడైన యేసు నామములో అడిగి బ్రతిమాలి మిక్కిలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. changing me and changing